హిందూ ధర్మ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు అత్యంత పవిత్రత, ప్రాముఖ్యత కలదు. అన్ని ఏకాదశిలలోనూ సఫల ఏకాదశి విశేషమైన స్థానం కలిగి ఉంది. సఫల అనే పదానికి విజయం, సాఫల్యం, ఫలప్రదం అనే అర్థాలు ఉన్నాయి. మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సఫల ఏకాదశి అంటారు. ఈ పవిత్ర దినాన శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉండి జాగరణ చేసిన భక్తులకు జీవితంలో చేపట్టిన అన్ని కార్యాలలోనూ సాఫల్యం సిద్ధిస్తుంది. పాపాలు తొలగిపోయి పుణ్యఫలాలు లభిస్తాయి. అన్ని శుభాలు, సంపదలు, సిరులు తలుపు తట్టుతాయని భక్తుల దృఢ విశ్వాసం. 2025వ సంవత్సరంలో సఫల ఏకాదశి డిసెంబర్ 15 సోమవారం నాడు వస్తుంది. ఏకాదశి తిథి డిసెంబర్ 14 ఆదివారం నాడు సాయంత్రం 4:48 ప్రారంభమై డిసెంబర్ 15 సోమవారం మధ్యాహ్నం 3:59 ముగుస్తుంది. సూర్యోదయ తిథి ఆధారంగా సఫల ఏకాదశి ఉపవాసాన్ని డిసెంబర్ 15న జరుపుకుంటారు. ద్వాదశ తిథి నాడు ఉపవాసాన్ని విరమిస్తారు. అంటే డిసెంబర్ 16 మంగళవారం నాడు ఉదయం 7:06 నుండి 9:46 వరకు ఉపవాసం విరమించడానికి మంచి సమయం. సఫల ఏకాదశి మహత్యం మరియు విశిష్టత. సఫల ఏకాదశి వ్రతం పద్మపురాణంలో వివరంగా వర్ణించబడింది. పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి ఈ ఏకాదశి మహత్యాన్ని తెలిపినట్లు పురాణం చెబుతుంది. అలాగే భగవాన్ శ్రీకృష్ణుడు పాండవులలో అగ్రజుడైన ధర్మరాజు యుధిష్ఠిరునికి ఈ ఏకాదశి యొక్క అపూర్వ మహత్యాన్ని వివరించినట్లు మహాభారతంలో ప్రస్తావన ఉంది. మార్గశిర మాసం హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో భగవంతునికి చేసే పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు 100 రెట్లు ఫలితాలను ప్రసాదిస్తాయని శాస్త్రం చెబుతుంది. సఫల ఏకాదశి రోజు నిష్ఠతో ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా కోట్లాది పాపాలు నశించిపోతాయి. తెలిసి చేసిన పాపాలు, తెలియకుండా చేసిన దోషాలు, ఈ జన్మలో చేసిన తప్పులు, పూర్వజన్మల కర్మభారాలు అన్నీ తొలగిపోయి ఆత్మశుద్ధి కలుగుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో, దానిమ్మ పళ్లతో పూజించే వారికి సకల సంపదలు, సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలు ప్రతిపాదిస్తున్నాయి. సఫల ఏకాదశి రోజు ఆలయాలలో దీపాలను వెలిగిస్తే, జాగరణ చేస్తే 5000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని, దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ వ్రతం చేయటం వలన భగవాన్ విష్ణువు ప్రసన్నుడై భక్తుల జీవితంలో సకల శుభాలు, విజయాలు, సాఫల్యాలు ప్రసాదిస్తాడు. కోరుకున్న కోరికలు తీరుతాయి. చేపట్టిన కార్యాలలో అడ్డంకులు తొలగి విజయం లభిస్తుంది. అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. జీవితం ఉజ్వలం అవుతుంది. సఫల ఏకాదశి దివ్య కథ. లుంబకుని పరిణామ కథ. పూర్వకాలంలో చంపావతి అనే సంపన్నమైన సుందరమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని మహిష్మంతుడు అనే మహారాజు పాలించేవాడు. ఆ రాజు అత్యంత ధర్మజ్ఞుడు, న్యాయబుద్ధి కలవాడు, ప్రజాహితం కోసం జీవించేవాడు. అతని పాలనలో రాజ్యం సకల సిరి సంపదలతో వర్ధిల్లుతుండేది. ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. అటువంటి మహారాజుకు లుంబకుడు అనే కుమారుడు ఉండేవాడు. కానీ లుంబకుడు తండ్రి మార్గాన్ని అనుసరించకుండా అధర్మ మార్గాన్ని అనుసరించాడు. అతడు దుర్మార్గుడుగా, పాపాత్ముడిగా, క్రూరంగా ప్రవర్తించేవాడు. చెడు సంగతి చేసేవాడు, జూదం ఆడేవాడు, మద్యపానం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, అసత్య మార్గంలో నడిచేవాడు, తన తండ్రి ధనాన్ని వృధా చేసేవాడు, రాజకుటుంబానికి అవమానం తెచ్చేవాడు. ప్రజలు అతనిని భయపడేవారు. బ్రాహ్మణులను, గురువులను అగౌరవం చేసేవాడు. రాజు మహిష్మంతుడు తన కుమారుని మార్గదర్శనం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. మంత్రులను, గురువులను, పండితులను పంపి సరైన మార్గం చూపించమని చెప్పాడు. కానీ లుంబకుడు ఎవరి మాట వినలేదు. తన దుష్ట ప్రవృత్తిలోనే కొనసాగాడు. చివరకు రాజు తీరని మనస్తాపంతో, బాధతో, సిగ్గుతో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. నా కుమారుడు అని చూడకుండా ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజల శ్రేయస్సును పరిగణలోనికి తీసుకొని లుంబకునికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. రాజ్యం నుండి బహిష్కరించబడిన లుంబకుడు అడవుల పాలయ్యాడు.
అడవులలో తిరుగుతూ ఆకలితో, దాహంతో, బాధతో, నిరాశతో బ్రతుకుతున్నాడు. అడవిలో మృగాలు, పక్షులు కూడా అతనికి భయపడేవి. ఆహారం దొరకక, నీళ్లు దొరకక, ఆశ్రయం లేక తన పరిస్థితికి పశ్చాత్తాప పడసాగాడు. నేను రాజకుమారుడినై ఉండి ఈ స్థితికి వచ్చాను. నా తప్పుల వల్ల నేనే నన్ను నాశనం చేసుకున్నాను. నా తండ్రి చెప్పినది వినని మూర్ఖుడిని. ఇప్పుడు నాకు ఏమి గతి అని బాధతో చింతిస్తూ అడవిలో తిరుగుతున్నాడు. ఒకరోజు మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి వచ్చింది. లుంబకునికి దాని గురించి తెలియదు. ఆ రోజు అతను ఆకలితో బలహీనంగా ఒక పెద్ద మర్రి చెట్టు వద్దకు చేరుకున్నాడు. ఆ చెట్టు కింద కూర్చొని తన జీవిత గమనం గురించి ఆలోచిస్తూ పశ్చాత్తాపపడుతూ రాత్రంతా గడిపాడు. ఆహారం దొరకలేదు కావడంతో అనుకోకుండా ఏమీ తినకుండా నీళ్లు తాగకుండా ఉపవాసం చేసినట్లు అయ్యింది. రాత్రంతా నిద్రపోలేక జాగరణ చేసినట్లు అయ్యింది. ఏకాదశి రోజు తెలియకుండా అనుకోకుండా ఉపవాసం జాగరణ జరిగింది. భగవాన్ శ్రీ మహావిష్ణువు తన భక్తుల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. లుంబకుడు అనుకోకుండా చేసిన ఏకాదశి వ్రతాన్ని చూసి అతని హృదయంలోనూ పశ్చాత్తాపాన్ని గమనించి భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. అర్ధరాత్రి సమయంలో శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. దివ్య రూపంలో తేజస్సుతో శంఖ చక్ర గదా పద్మాలతో లుంబకుని ముందు ప్రత్యక్షమై, లుంబకుడా, నీవు పూర్వం పాపాలు చేసినా ఈరోజు అనుకోకుండా నా వ్రతం చేశావు. నీ హృదయంలో పశ్చాత్తాపం ఉంది. నిన్ను క్షమిస్తున్నాను. నీ పాపాలన్నీ తొలగిపోయాయి. ఇప్పటి నుంచి నీవు సన్మార్గంలో నడుస్తావు. నీకు రాజ్యం, సంపద, సౌఖ్యాలు ప్రసాదిస్తున్నాను అని ఆశీర్వదించాడు. భగవాన్ దర్శనం పొందిన లుంబకుడు పూర్తిగా మారిపోయాడు. తన తప్పులను గుర్తించి ధర్మ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. భగవాన్ కృపతో అతనికి తన తండ్రి రాజ్యం తిరిగి లభించింది. అతడు సక్రమమైన ధర్మబద్ధమైన పరిపాలన చేశాడు. ప్రజల శ్రేయస్సు కోసం జీవించాడు. దాన ధర్మాలు చేశాడు. విష్ణు ఆరాధనలో నిమగ్నమయ్యాడు. మరణానంతరం వైకుంఠానికి చేరుకున్నాడని పురాణం చెబుతుంది. ఈ కథ సఫల ఏకాదశి యొక్క అపూర్వ శక్తిని తెలియకుండా చేసిన ఈ వ్రతం అపార పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుందని తెలియజేస్తుంది. సఫల ఏకాదశి పూజా విధానం మరియు నియమాలు. సఫల ఏకాదశి వ్రతం దశమి రోజు అనగా ఏకాదశికి ముందు రోజు నుంచి ప్రారంభం అవుతుంది. దశమి రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, చేపలు, గుడ్లు, మద్యం వంటి తామసిక ఆహారాలు పూర్తిగా నివారించాలి. రాత్రి తేలికైన భోజనం చేసి ప్రారంభ బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో అనగా సూర్యోదయానికి 2 గంటల ముందు నిద్రలేచి పవిత్ర స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు గంగాజలం లేదా తులసి ఆకులు నీటిలో వేసుకొని స్నానం చేస్తే మరింత శుభం. పసుపు కుంకుమలు పెట్టుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. శ్రీమన్నారాయణునికి పసుపు రంగు వస్త్రాలు ప్రీతికరమైనవి. ఉపవాసం ఉంటానని, జాగరణ చేస్తానని, భగవంతునిని భక్తితో పూజిస్తానని మానసికంగా ప్రతిజ్ఞ చేసుకోవాలి. పూజా గదిని శుభ్రం చేసి సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేయాలి. ఒక పీఠం లేదా పలక మీద శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. ముందుగా గణేష పూజ చేసి తర్వాత కలశ స్థాపన చేయాలి. కలశంలో నీటితో నింపి మామిడి ఆకులు, కొబ్బరికాయ పెట్టి విగ్రహం ముందు ఉంచాలి. దేశీ నెయ్యితో దీపం వెలిగించాలి. ఈ దీపం రాత్రంతా అఖండంగా వెలుగుతూ ఉండాలి. పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తయారు చేసి విగ్రహానికి అభిషేకం చేయాలి. అభిషేకం తర్వాత విగ్రహాన్ని తుడిచి పసుపు, కుంకుమ అర్చించాలి. చందనం, కస్తూరి, కర్పూరం పూయాలి. పసుపు రంగు వస్త్రం సమర్పించాలి. తులసిమాల, పద్మాలు, దానిమ్మ పూలు, కస్తూరి పసుపు పూలతో అలంకరించాలి. తులసి దళాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఏకాదశి రోజున తులసి తెంపకూడదు కాబట్టి ముందు రోజు తెంచుకొని పెట్టుకోవాలి. ఉసిరికాయలు, దానిమ్మ పళ్ళు ప్రత్యేకంగా సమర్పించాలి. ఇవి సఫల ఏకాదశికి ప్రత్యేకమైనవి. నైవేద్యంగా పాల పాయసం, తేనె, పంచదార, కొబ్బరి, పండ్లు, స్వీట్లు సమర్పించాలి. ధూపం, దీపం, కర్పూర నీరాజనం చేయాలి. ఈ మంత్రాలను 108 సార్లు జపించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. విష్ణు సహస్రనామం పఠించాలి. సఫల ఏకాదశి వ్రత కథ చదవాలి లేదా వినాలి. రాత్రంతా జాగరణం చేయాలి. భజనలు, కీర్తనలు, భగవద్గీత పారాయణం, విష్ణు పురాణ పఠనం చేయాలి. సాయంత్రం సమీపంలోని విష్ణు ఆలయాన్ని సందర్శించి దీపదానం చేయాలి. తులసి మొక్కలకు నీరు పోసి పూజించాలి. బ్రాహ్మణులకు, పేదలకు దానం చేయాలి. ద్వాదశి రోజు సూర్యోదయం తర్వాత ద్వాదశి తిథి ముగిసేలోపు పారణ చేయాలి. ముందుగా బ్రాహ్మణులకు దానం చేసి వారికి భోజనం పెట్టి ఆశీర్వాదం పొంది తర్వాత ప్రసాదం స్వీకరించి ఉపవాసం విరమించాలి. తేలికైన ఆహారంతో ప్రారంభించి క్రమంగా సాధారణ భోజనానికి తిరిగి రావాలి. సఫల ఏకాదశి వ్రత ఫలితాలు. సఫల ఏకాదశి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన అసంఖ్యాక లాభాలు లభిస్తాయి. జీవితంలో చేపట్టిన అన్ని కార్యాలలోనూ సాఫల్యం, విజయం సిద్ధిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. విద్యార్థులకు పరీక్షలలో విజయం సిద్ధిస్తుంది. కోరుకున్న కోరికలు తీరుతాయి. అదృష్టం తెరుచుకుంటుంది. కష్టాలు, బాధలు, సంకటాలు తొలగిపోతాయి. పాపాలు నశించి పుణ్యం పెరుగుతుంది. మానసిక శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెందుతాయి. శ్రీహరి అనుగ్రహం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘాయుష్యు లభిస్తుంది. కుటుంబంలో సామరస్యం, ప్రేమ, సంతోషం నెలకొంటాయి. శత్రువులు శాంతింప చేయబడతారు. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కరించబడతాయి. రుణభారాలు తొలగుతాయి. ఆస్తి సంపాదన జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మోక్ష మార్గం సుగమమవుతుంది. భగవాన్ విష్ణు కృపతో జీవితం సకల విధాల సుఖ సంపదలతో నిండిపోతుంది. దేవాలయాల్లో పూజా విధానం. సఫల ఏకాదశి పూజను కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా దేవాలయాలలో కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు. అందుకోసం ముందుగా ఏదైనా విష్ణు సంబంధమైన అనగా రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి. ఆ తర్వాత ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు సరి సంఖ్యలో చేయాలి. అంటే 2 లేదా 4 లేదా 6 ఇలా సరి సంఖ్యలో చేయాలి. దేవాలయంలో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని గరుడ ధ్వజ దీపం అంటారు. ఎలా వెలిగించాలంటే ధ్వజస్తంభం వద్ద మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి 8 వత్తులను విడిగా వేసి దీపం పెట్టాలి. అనంతరం సమర్జనం చేయాలంటున్నారు. అంటే దేవాలయంలో ముగ్గులు వేయడం, ఆలయాన్ని చీపురుతో శుభ్రం చేయడం, ప్రసాదాలు పంచిపెట్టడం వంటివి చేస్తే ఇంకా మంచిదని చెప్తున్నారు. శ్రీమన్నారాయణుడు సర్వశక్తిమంతుడు, సర్వకారణకర్త, లోకరక్షకుడు. ఆయన అనుగ్రహంతో అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ పవిత్ర ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసిన ప్రతి భక్తుడికి భగవాన్ విష్ణువు అన్ని కార్యాలలో సాఫల్యం, విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు ప్రసాదించునుగాక. సఫల ఏకాదశి హిందూ ధర్మంలో విజయ సాఫల్య సిద్ధికి చేసే అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన వ్రతం. భగవాన్ శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి ఈ వ్రతం చేసే భక్తులపై అపార కరుణా కటాక్షం కురిపిస్తారు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఈ వ్రతం అపూర్వ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. లుంబకుని కథ దీనికి సాక్ష్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ.